అయితే నువ్వు చపాతీస్ రెడీగా చేసేస్తున్నావు, ఫాస్ట్ గా చేసేస్తున్నాడు. బటర్ వేస్తున్నాడు, చపాతీస్ మీద బటర్ వేసి చపాతీస్ కాల్స్తున్నాడు. చపాతీస్ మీరు చేసారా? అవి లేదు, మీరే చేసారా? చాలా బాగా చేశారు, సూపర్. చపాతీస్ ఇన్స్టెంట్ చేయడం వచ్చు కానీ చేయము. అవును, ఎందుకంటే బద్ధకం మనకి. చేయడం వచ్చు ఎందుకంటే మన దగ్గర నింజా ఇది ఉంది, సో దాంట్లో చేయొచ్చు. కానీ స్వీటీ ఎప్పుడు చపాతీస్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఫాస్ట్ గా అయిపోవాలంటే రెడీ టు చపాతీస్ పెట్టుకుంటారు. అలాగా చపాతీస్ చేత్తో చేసేదాన్ని, మా మమ్మీ ఫుల్ బాధపడిపోయేది నువ్వు చేత్తో ట్రై చేసింది, కుదరలేదు. సరే అని మా మమ్మీ ఫుల్ గా అలా చపాతీస్ చేసి చేతులు నొప్పి పెడతాయి అని చెప్పి తిడుతూ ఉంది. పాపం ఫీల్ అయింది వద్దని. నాకేంటంటే అని తర్వాత పెళ్ళాక తను కూడా ఏం చేశాడంటే, మనం ఏం కొన్నాము చపాతీ డౌ చేసింది, అది ఆపరేటర్స్ ఏమంటారు, ఫుడ్ ప్రాసెసర్ కొన్నాడు సూరజ్. సో ఫుడ్ ప్రాసెసర్ లో జస్ట్ అలా పిండి వేస్తే అదే డౌ చేస్తుంది, అదే ఇది చేసేస్తుంది. దాంతో మనం నీట్ చేయక్కర్లేదు, తీసి డైరెక్ట్ గా చేసుకుని చపాతీ చేసేయచ్చు. అది కూడా కాదు అని మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ఇన్స్టెంట్ కొనేస్తున్నారు, సో దట్ అవి కూడా చేయక్కర్లేదు, ఇన్స్టెంట్ చేసేయచ్చు అని చెప్పి వెరైటీస్ వచ్చేసాయి. స్వీటీ చాలా కష్టపడి చపాతీ పిండి కలుపుకొని చేస్తుంటే అండి, నేను ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఏ పని చేయించలేదు, నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ మధ్యనే చపాతీస్ కొనుక్కుని, అంటే మళ్ళీ ఆఫీస్ వర్క్లు కదండి, వాళ్ళకి టైం చాలదు, అందుకుని ఇదిగో అప్పటికప్పుడు ఇలా రెడీ టు ఉన్న చపాతీస్ని వెన్న వేసి దాన్ని ఇచ్చేసుకుని తీసుకెళ్తూ ఉంటారన్నమాట. అది సంగతి.